ఇన్స్టాంట్ పోహా లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాలలో పోహాని 2 to 3 minutes రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న పోహాని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బాలలో 2 tablespoon నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నేతిలో డ్రై కోకోనట్ పౌడర్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పౌడర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో రోస్టెడ్ పోహాని వేసి ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. అదే బాలలో 3/4 కప్ బెల్లంకి 1/4 కప్ వాటర్ని వేసి బెల్లంని కరగనివ్వాలి. బెల్లం కరిగాక పోహా పౌడర్ని వేసి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత నేతిలో ఫ్రై చేసిన డ్రై కోకోనట్ పౌడర్ని వేసి గరిటెతో కలుపుకోవాలి. చివరిగా జీడిపప్పు కిస్మిస్లను వేసి వేడి మీద ఉండగానే లడ్లలాగా ఉండలు కట్టుకోవాలి. అంతే, ఇన్స్టాంట్ పోహా లడ్లు రెడీ. ఇన్స్టాంట్ పోహా లడ్లని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.